ఫ్రెండ్స్, వెల్కమ్ టు 5 మంత్ర కెరీర్ పాయింట్. ముందుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ ఒక శుభవార్త ఏంటంటే 5 మంత్ర కెరీర్ పాయింట్ కరెంట్ జనరల్ నాలెడ్జ్ టాపిక్ పైన ప్రతిరోజు ఒక అంశం పైన సంపూర్ణ అవగాహన ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేసింది. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే మనకి 2020 లోపల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఒకటి రిలీజ్ చేశారు. దేశమంతా కూడా ఒకే రకమైనటువంటి విద్యా వ్యవస్థ అమల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ 2020 నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విధంగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన మనం అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల దీనిపైన క్వశ్చన్ లేకుండా ఉండట్లేదు. మనం ఇప్పుడు టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు. వీటి లోపల మనకి ప్రతి ఎగ్జామ్ లోపల ఒక క్వశ్చన్ అనేటువంటిది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన వస్తుంది. కాబట్టి దీనిపైన ఈరోజు మనం సంపూర్ణ అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీని లోపల మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అవసరం ఏమొచ్చింది, నీడ్ ఫర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అంటే దీనికి పూర్వపరాలు ఏమున్నాయన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. అదేవిధంగా పార్ట్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది ఒక 2019లో డ్రాఫ్ట్ తయారు చేసి దాన్ని 2020 లోపల మనకి బిల్ రూపంలో, చట్టం రూపంలో అమల్లోకి తీసుకొచ్చారు. దాంట్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఈ మధ్యలో కొన్ని సెక్షన్స్ పైన, పార్ట్స్ పైన కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ పార్ట్స్ను కూడా చూద్దాం. అదేవిధంగా మన ఎగ్జామ్స్ లోపల ఇంతకుముందు ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయనే విషయాన్ని చూద్దాం. ఆ తర్వాత స్టేజెస్ ఇన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇంతకుముందున్నటువంటి ఎడ్యుకేషన్ పాలసీలో స్టేజెస్ ఏ విధంగా ఉన్నాయి, 10+2 సిస్టమ్ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఒక్కొక్క స్టేజ్ లోపల ఎన్ని సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది, ఏజ్ గ్రూప్ ఏంటి అన్న విషయాలను మనం ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత ఫైనల్గా ఎయిమ్స్ ఆఫ్ దిస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి, ఉద్దేశాలు ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని చూద్దాం. ఆ తర్వాత ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల ఇంకొన్ని ఏవైతే మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా నీడ్ ఫర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. అసలు ఇంతకుముందు భారతదేశం లోపల ఎడ్యుకేషన్ మీద, విద్యా వ్యవస్థ పైన ఏదైనా విధానం ఉంది అని అంటే మనకు 1986 లోపల ఒక పాలసీ అనేటువంటి తీసుకురావడం జరిగింది. దాన్నే నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అని పిలవడం జరుగుతుంది. 1986లో తీసుకొచ్చినటువంటి ఈ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఆల్మోస్ట్ 3-4 దశాబ్దాలు గడిచిపోయిన క్రమంలో ఈ విద్యా వ్యవస్థ లోపల సమూలమైనటువంటి మార్పులను తీసుకురావాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా ద గ్లోబల్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఎజెండా, ఏదైతే మనకు ప్రపంచవ్యాప్తంగా మనం ఒక ఎజెండా, విద్యా వ్యవస్థ లోపల మనం ఒక ఎజెండా పెట్టుకున్నామో, ఆ ఎజెండా పెట్టుకున్నటువంటిది గోల్ 4 ఎస్డిజి, దట్ మీన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లోపల 4వ లక్ష్యంగా మనం ఈ ఎడ్యుకేషన్ పైన పెట్టుకున్నాం. అదేంటంటే 2030 వరకు అందరికీ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ లోపల అందరికీ కూడా ఈక్విటబుల్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయాలనేటువంటిది గోల్ 4 లక్ష్యంగా మనం పెట్టుకోవడం జరిగింది. సో ఈ గోల్ 4కి అనుగుణంగా మన దేశంలో కూడా 2019లో డ్రాఫ్ట్గా చేయబడి 2020 లోపల మనకు ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటిది ఇంప్లిమెంటేషన్లోకి రావడం జరిగింది. సో దీని అవసరం ఏదైతే ఉందో ఆ అవసరం అంటే 2030లోగా మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని మనం అచీవ్ చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ 2020లో మన విద్యా వ్యవస్థను సమూలంగా మార్చుకుంటేనే 2030 వరకు మనం ఏదైతే లక్ష్యాన్ని అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని ఛేదించగలనేటువంటి ఉద్దేశంతో 2020 లోపల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ విధంగా తీసుకొచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ లోపల ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఆ పాలసీ డ్రాఫ్ట్ చేసి అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని పార్ట్స్ ఉన్నాయన్న విషయాన్ని చూసినట్లయితే, ఇది పర్టికులర్గా నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ లోపల సెక్షన్స్లో కూడా ఆ సెక్షన్ ఏంటి, ఈ సెక్షన్ ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది. అందుకోసమనే ఇందులో ముఖ్యంగా 4 పార్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ లోపల స్కూల్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ లోపల స్కూల్ ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత సెకండ్ పార్ట్ లోపల హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ అని అంటే ఆల్మోస్ట్ 10+2 వరకు ఉన్నటువంటి దాన్ని కూడా మనం స్కూల్ ఎడ్యుకేషన్, ఈ కొత్త చట్టం ప్రకారం 10+2 వరకు ఉన్నదంతా కూడా స్కూల్ ఎడ్యుకేషన్. ఆ 10+2 అయిపోయిన తర్వాత ఏదైతే స్టడీస్ ఉంటాయో అవన్నీ కూడా హైయర్ ఎడ్యుకేషన్. ఇది పార్ట్ 1లో ఉంటుంది, ఇది పార్ట్ 2లో ఉంటుంది. ఆ తర్వాత థర్డ్ పార్ట్ ఏదైతే ఈ చట్టం లోపల థర్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్ట్ లోపల అదర్ కీ ఏరియాస్ ఆఫ్ ఫోకస్ అని అన్నాం.
సో ఇంకా వేరే ఏరియాస్ మీద ఏ విధంగా ఫోకస్ చేయాలనేటువంటిది థర్డ్ పార్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. అదర్ ఏరియాస్ అంటే ఏంటి అని అంటే ప్రమోటింగ్ ఇండియన్ లాంగ్వేజెస్, ఏవైతే భారతీయ భాషలు ఉన్నాయో ఆ భారతీయ భాషలన్నింటినీ ఏ విధంగా ప్రమోట్ చేయాలి, అడల్ట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా డెవలప్ చేయాలి, వీటితో పాటుగా ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇప్పుడు మనం పాండమిక్ నుంచి చూస్తున్నాము. ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది ఏ విధంగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనేటువంటిది, ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేయాలి అనే అంశాన్ని ఇక్కడ థర్డ్ పార్ట్ లోపల డిస్కస్ చేయడం జరిగింది. ఇక ఫోర్త్ పార్ట్కి వచ్చేసరికి మేకింగ్ ఇట్ హ్యాపెన్. మేకింగ్ ఇట్ హ్యాపెన్ అంటే ఇది ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనం ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చామో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి, అమల్లోకి తీసుకొచ్చామో దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటి విషయాన్ని ఫోర్త్ పార్ట్ లోపల డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 4 పార్ట్స్ అనేటువంటివి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంటాయి. ఫస్ట్ పార్ట్ స్కూల్ ఎడ్యుకేషన్, సెకండ్ పార్ట్ హైయర్ ఎడ్యుకేషన్, అండ్ థర్డ్ పార్ట్ అదర్ కీ ఏరియాస్, ఫోర్త్ పార్ట్ మేకింగ్ ఇట్ హ్యాపెన్, హౌ టు ఇంప్లిమెంట్ అని. సో ఇది ఏ విధంగా క్వశ్చన్ రావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ లోపల పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అని ఇచ్చి ఇంకొక వైపు అంశాలు ఇచ్చి జతపరచమనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది రావచ్చు. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. నెక్స్ట్ మన ఎగ్జామ్స్ లోపల ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ మీద ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి అనే విషయాన్ని చూసినట్లయితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అని అంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారము 5+3+2+4 సిస్టమ్ అమల్లోకి వచ్చిందని అంటున్నాడు. లేకపోతే కొన్ని స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయనంటే టీచర్స్కి ఏ రకమైనటువంటి అర్హతలు ఉండాలి. అదేవిధంగా గ్రూప్ 4లో ఒక క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందనంటే ఈ 5+3+3+4 ఏదైతే ఉందో, ఈ 5+3+3+4 ఏ విధంగానైతే ఉందో ఆ 5+3+3+4 అనేటువంటి సిస్టంలో మధ్యలో ఎగ్జిట్ అవ్వచ్చా లేదనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఈ విధంగా 5+3+2+4 అని ఇస్తే మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయగలగాలి ఇది 2 కాదు ఇది 5 అని. 5+3+3+4. సో స్టేట్మెంట్ లోపల ఇది యాక్చువల్గా మనకు సిస్టమ్ ఉంటే దాని లోపల ఈ చిన్న మార్పుని 2 అని ఇస్తున్నాడు ఇక్కడ. దాన్ని మనం ఐడెంటిఫై చేయగలగాలి అని అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద కంప్లీట్ అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్వశ్చన్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. గ్రూప్ 1లో 2 సార్లు ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తే 2 సార్లు కూడా క్వశ్చన్ వచ్చింది. గ్రూప్ 4 లోపల ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఇంకా మీరు రాయబోతున్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్, ఇంకా ఇంతవరకు డిఎస్సి జరగలేదు కాబట్టి డిఎస్సి లోపల మీరు కాబోయే టీచర్లు, కాబోయే ఉపాధ్యాయులు కాబట్టి తప్పకుండా ఈ ఎడ్యుకేషన్ పాలసీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని టెస్ట్ చేయడానికి డెఫినెట్గా మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్లోనే మీకు ఉంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అని హెడ్డింగ్ ఇచ్చి 20 మార్క్స్ పెట్టారు. డెఫినెట్గా దాని లోపల నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇంతకుముందు నేను ఏదైతే చెప్పానో 5+3+3+4 అని ఆ స్టేజెస్ గురించి కొంచెం డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ 5+3+3+4 లోపల ఫస్ట్ స్టేజ్ని మనం ఫౌండేషనల్ స్టేజ్ అని పిలుస్తున్నాం. ఈ ఫౌండేషనల్ స్టేజ్ అనేటువంటిది 5 ఇయర్స్ ఉంటుంది. సింపుల్గా ఇప్పుడు చెప్పాలంటే మనకు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉంది. ఆ తర్వాత ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఉంది. ఈ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వీటన్నిటిని కలిపి ఈ ఫౌండేషనల్ స్టేజ్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఫౌండేషనల్ స్టేజ్ లోపల ఏజ్ గ్రూప్ కనుక తీసుకున్నట్లయితే 3 to 8 ఇయర్స్. సో ఫౌండేషనల్ స్టేజ్ యొక్క ఏజ్ గ్రూప్ ఎంతమ్మా? 3 to 8 ఇయర్స్. సో 5 ఇయర్స్ అనేటువంటిది ఫౌండేషనల్ స్టేజ్ యొక్క డ్యూరేషన్. ఆ తర్వాత స్టేజ్ని మనము ప్రిపరేటరీ స్టేజ్ అని పిలుస్తున్నాము. ఈ ప్రిపరేటరీ స్టేజ్ యొక్క డ్యూరేషన్ అనేటువంటి 3 ఇయర్స్గా ఉంటుంది. ఈ 3 ఇయర్స్ ఈ ప్రిపరేటరీ స్టేజ్ యొక్క ఏజ్ గ్రూప్ 8 to 11 ఇయర్స్. ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నేను ఎంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ అడిగే ఆస్కారం ఉంది. ఫౌండేషన్ స్టేజ్ ఒకవైపు, ప్రిపరేటరీ స్టేజ్ ఇంకోవైపు ఇచ్చేసి ఈ వైపున మ్యాచ్ ద ఫాలోయింగ్ లోపల 3 to 8, 8 to 11 ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక స్టేట్మెంట్ లోపల ఫౌండేషన్ స్టేజ్ అనేటువంటిది 3 ఇయర్స్ ఉంటుందని ఇవ్వచ్చు. ఫౌండేషన్ స్టేజ్ యొక్క డ్యూరేషన్ అనేటువంటిది 3 ఇయర్స్ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వచ్చు. కానీ అది 3 ఇయర్స్ కాదు, ఇక్కడ 5 ఇయర్స్ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ స్టేజెస్ కూడా అడగవచ్చు. ఫస్ట్ ఫౌండేషన్ స్టేజ్, తర్వాత ప్రిపరేటరీ స్టేజ్, ఆ తర్వాత మిడిల్ స్టేజ్, ఆ తర్వాత మనకి హై స్టేజ్ అనేటువంటి స్టేజెస్ ఉన్నాయి. వీటిని జంబుల్ చేసి కూడా మనకు ఆర్డర్ ఆఫ్ స్టేజెస్ గురించి కూడా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. థర్డ్ స్టేజ్ వచ్చేసి మిడిల్ స్టేజ్. దీని యొక్క డ్యూరేషన్ కూడా 3 ఇయర్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి 5 ఇయర్స్, 3 ఇయర్స్, 3 ఇయర్స్. సో దీని యొక్క ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో 11 to 14 ఇయర్స్గా ఉండబోతుంది. 11 to 14 ఇయర్స్. సో దీన్ని మనం మిడిల్ స్టేజ్ అని అంటున్నాము. ఆ తర్వాత వచ్చేటువంటి స్టేజ్ హై స్టేజ్. ఈ హై స్టేజ్ లోపల 14 to 18 ఏజ్ గ్రూప్ అనేటువంటిది 14 to 18
ఇయర్స్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది 5 ఇయర్స్, ఇది 3 ఇయర్స్, ఇది 3 ఇయర్స్ అండ్ దిస్ ఈజ్ అగైన్ 4 ఇయర్స్. సో 5 + 3 + 3 + 4 అనేటువంటిది మన ఎడ్యుకేషన్ సిస్టము. ఇంతకుముందు 1986 నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 10+2 సిస్టమ్ని మనకు సజెస్ట్ చేసింది. ఇప్పటివరకు మనం అంతా చదువుకున్నది కూడా ఈ 10+2 సిస్టంలోనే. కానీ ఇప్పుడు మాత్రం 5 + 3 + 3 + 4లోకి మనం మారాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ప్రకారం. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటిది ఈ డేట్ నోట్ డౌన్ చేసుకోండి. 29th జూలై 2020 నుంచి అమల్లోకి వచ్చింది. దీన్ని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఏదంటే అది కర్ణాటక. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే కర్ణాటక. ఈ విధంగా 29th జూలై 2020 నుంచి అమల్లోకి వచ్చినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రం ఏది అని అంటే అది కర్ణాటక. ఇంకా అంతేకాకుండా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి మాట్లాడుకోవాలనంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటిది, విద్య అనేటువంటి అంశము ఏ జాబితాలో ఉంటుందమ్మా? ఏ జాబితాలో ఉంటుంది అని అంటే మనకు అంటే స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కంకరెంట్ లిస్ట్ అనేటువంటి మనకి పాలిటీలో 3 లిస్టులు ఉంటాయి. ఆ లిస్ట్ లోపల ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంకరెంట్ లిస్ట్ లోపల ఉంటుంది, ఉమ్మడి జాబితా లోపల ఉంటుంది. ఉమ్మడి జాబితాలో ఉన్నటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టాలు చేయవచ్చు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు అనేటువంటి వాటి ఇష్టానుసారంగా అవి అమలు చేయవచ్చు. కాబట్టి ఏదైతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కేంద్ర ప్రభుత్వం మనకు చట్టం చేసిందో ఆ చట్టాన్ని మొట్టమొదటిసారిగా కర్ణాటక, ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా అమల్లోకి తీసుకొచ్చాయి. సో ఇది ఈ హై స్టేజ్ లోపల 4 ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది. 4 ఇయర్స్ కవరింగ్ 9, 10, 11, 12. అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 9th క్లాసు, 10th క్లాసు, 11th క్లాసు అండ్ 12th క్లాస్. దట్ మీన్స్ 9th and 10th అండ్ ఇంటర్మీడియట్, ఈ రెండు కూడా ఈ హై స్టేజ్ లోపల ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే what are the aims of national educational policy? So it aims to achieve universal foundational literacy and numeracy. దీన్ని షార్ట్ కట్ లోపల FLN అని అంటారు. FLN అని అంటారు. ఈ FLN ప్రకారము మనకి భారతదేశం లోపల మనం ఒక మిషన్ని స్టార్ట్ చేశాము. ఆ మిషన్ పేరే నిపుణ్ భారత్. ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఫర్ దిస్ ద మినిస్ట్రీ ఆఫ్ HRD shall set up a national mission on foundational literacy and numeracy. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ FLN అని అంటాము. FLNకి రిలేటెడ్గా నిపుణ్ భారత్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, దీని మీద క్వశ్చన్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. FLNకి రిలేటెడ్గా స్టార్ట్ చేసినటువంటి మిషన్ పేరేంటి అంటే నిపుణ్ భారత్. ఆ తర్వాత ఇంకొక ఎయిమ్ ఏంటంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. దీన్నే మనం GER అని అంటాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ ఎడ్యుకేషన్. ఫ్రమ్ ప్రీ స్కూల్ టు సెకండరీ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే పిల్లలు ప్రీ స్కూల్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్కి మార్పు చెందుతున్నారో, ఆ మార్పు చెందే క్రమం లోపల ప్రీ స్కూల్ వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు, బట్ సెకండరీ ఎడ్యుకేషన్ లోపల మళ్ళీ జాయిన్ కావట్లేదు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జాయిన్ అవ్వడాన్ని మనం ఎన్రోల్మెంట్ రేషియోగా తీసుకుంటాం. ఈ ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటిది 100%గా ఉండాలి. అది 2030 వరకు 2030 సంవత్సరం వరకు ఈ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఫ్రమ్ ప్రీ స్కూల్ టు ద సెకండరీ ఎడ్యుకేషన్ 100% ఉండాలనేటువంటిది మరొక టార్గెట్ని పెట్టుకున్నారు. ఇక్కడ GER డెఫినేషన్ కూడా ఇచ్చాను చూడండి. రేషియో ఆఫ్ ద టోటల్ ఎన్రోల్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. ఇంకొక లక్ష్యాన్ని మనం చూసుకున్నట్లయితే ద పాలసీ సేస్ దట్ ఆల్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఏవైతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో 5 + 3 + 3 + 4 తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల మనకి మల్టీ డిసిప్లినరీ అంటే అన్ని రకాల గ్రూప్స్ అనేటువంటివి అవైలబుల్గా ఉండాలి. ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల మల్టీ డిసిప్లినరీ అంటే అన్ని రకాల గ్రూపులు అనేటువంటివి పిల్లలకి అందుబాటులో ఉండాలనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అది ఎప్పటిలోగా అచీవ్ చేయాలని అంటే 2040 2040 సంవత్సరంలోగా అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల మనకి అన్ని రకాల గ్రూపులు అనేటువంటివి అందుబాటులో ఉండే విధంగా మరొక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇంకొక లక్ష్యం ఏంటంటే బై 2030 దేర్ షెల్ బి అట్లీస్ట్ 1 మల్టీడిసిప్లినరీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఆర్ నియర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ప్రతి జిల్లా లోపల లేదా ప్రతి జిల్లాకు దగ్గరగా 2030లోగా ఒక మల్టీడిసిప్లినరీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటిది ఉండాలనేటువంటిది మరొక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అదేవిధంగా ద పాలసీ ఎయిమ్స్ ఫర్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ టు ఇంక్రీజ్ టు 50% బై 2035 ఫ్రమ్ 26.3
పర్సెంట్ ఇన్ 2018 లోపల 26.3 ఉన్నటువంటి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల ఇక్కడ మనం చెప్పింది అనేటిది ప్రీ స్కూల్ టు సెకండరీ ఎడ్యుకేషన్. ప్రీ స్కూల్ టు సెకండరీ ఎడ్యుకేషన్ 100% ఉండాలి ఎప్పటివరకు 2030 వరకు. ఇక్కడ మనం చెప్తున్నది ఏంటిది హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లోకి పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు కదా, అది అట్లీస్ట్ 50% కన్నా ఉండాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే అప్పుడు పాలసీ డ్రాఫ్ట్ చేసినప్పటికీ 2018 లోపల 26.3 ఉంది. 2035లోగా దీన్ని 50%కి తీసుకురావాలనే మరొక లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇవి మేజర్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఎయిమ్స్. ఇక్కడ ఇంకా మనం అదర్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ద మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటిల్ అట్లీస్ట్ గ్రేడ్ 5 అంటే 5th క్లాస్ వరకు మీడియం ఏదైతే ఉందో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని అంటున్నాం కదా, ఆ మీడియం ఏదైతే ఉందో అదనేటువంటిది మదర్ టంగ్లో ఉండాలనేటువంటి మరొక పాయింట్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తెలియజేస్తుంది. ఆర్ ద లోకల్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్, మదర్ టంగ్ అయినా ఉండొచ్చు, లోకల్ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు, రీజనల్ లాంగ్వేజ్ అయినా ఉండొచ్చు, స్థానిక భాష అయినా ఉండొచ్చు, ప్రాంతీయ భాష అయినా ఉండొచ్చు, వాళ్ళ మదర్ టంగ్ అయినా ఉండవచ్చు. ఇది ఎప్పటివరకు 5th క్లాస్ వరకు. ప్రిఫరబుల్లీ గ్రేడ్ 8 ఆర్ బియాండ్. 5th క్లాస్ వరకు మ్యాండేటరీగా ఉండాలి. 8th క్లాస్ తర్వాత కూడా ప్రిఫరబుల్ అంటే 8th క్లాస్ తర్వాత కూడా పెట్టుకోవచ్చు మనం. ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 3 లాంగ్వేజ్ ఫార్ములా అంటే 2 నేటివ్ లాంగ్వేజ్ ఉంటాయి, ఒకటి ఫారెన్ లాంగ్వేజ్ ఉంటుంది. నేటివ్ లాంగ్వేజ్ అని అంటే ఒకటి మదర్ టంగ్ పెట్టుకోవచ్చు, ఒకటి సాంస్క్రిట్ హిందీ ఏదైనా పెట్టుకోవచ్చు సెకండ్ లాంగ్వేజ్గా, ఇంకొకటి ఫారెన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైనా తీసుకోవచ్చు. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెల్ కాన్స్టిట్యూట్ ఏ జెండర్ ఇంక్లూజన్ ఫండ్. ఇది ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనకు బాలికల యొక్క విద్యాశాతం అనేటువంటి తగ్గిపోతుంది, అక్షరాస్యత శాతం తగ్గిపోతుంది కాబట్టి జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేటువంటి ఒక కొత్త ఫండ్ని క్రియేట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. టు ప్రొవైడ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్, సమానమైనటువంటి మరియు నాణ్యతతో కూడుకున్నటువంటి విద్యని బాలికలకి అదేవిధంగా ట్రాన్స్జెండర్కి ఇవ్వడం కోసం జెండర్ ఇంక్లూజన్ ఫండ్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేస్తుంది. స్టేట్ షెల్ యూజ్ దిస్ ఫండ్ టు ఇంప్లిమెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ పాలసీస్ ఫర్ అసిస్టింగ్ ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్ స్టూడెంట్స్. సో వాళ్ళకి మౌలిక వసతులు ఏవైతే బాలికలు ఉన్నారో ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళకి మౌలిక వసతులు క్రియేట్ చేయడం కోసం ఈ ఫండ్స్ని ప్రభుత్వాలు అనేటువంటి యూజ్ చేసుకోవచ్చు. సచ్ యాజ్ ప్రొవిజన్స్ టాయిలెట్స్ అండ్ శానిటేషన్, కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్స్, కొంత వాళ్ళకి పాకెట్ మనీ రూపంలో క్యాష్ ట్రాన్స్ఫర్స్ చేయడం, అదేవిధంగా బైస్కిల్స్ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటి వాటి కోసం ఈ ఫండ్ని యూజ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఈ పాలసీలో క్లియర్గా చెప్పడం జరిగింది. ద ఫండ్ విల్ ఎనేబుల్ స్టేట్స్ టు సపోర్ట్ కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్. ఈ కమ్యూనిటీ బేస్డ్ ఇంటర్వెన్షన్స్ని సపోర్ట్ చేయడం కోసం కూడా ఈ ఏదైతే జెండర్ ఇంక్లూజన్ ఫండ్ ఉందో ఆ జెండర్ ఇంక్లూజన్ ఫండ్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఇంకా కొన్ని మెయిన్ పాయింట్స్ కనుక చూసినట్లయితే ద పాలసీ సేస్ దట్ హై పర్ఫార్మింగ్ ఇండియన్ యూనివర్సిటీ షెల్ బి ఎంకరేజ్డ్ టు సెట్ ఆఫ్ క్యాంపసెస్ ఇన్ అదర్ కంట్రీస్. అంటే మన దేశంలో ఉన్నటువంటి కొన్ని హై పర్ఫార్మింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ హై పర్ఫార్మింగ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీస్ అనేటువంటివి బయట దేశాల్లో కూడా వాటి యొక్క శాఖల్ని తెరిచే విధంగా ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటిది డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే బయట యూనివర్సిటీస్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ టాప్ 100 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ 100 యూనివర్సిటీస్లో నుంచి మన దేశం లోపల వాళ్ళ శాఖల్ని తెరుచుకునే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక కండిషన్ కూడా పెట్టారు. షెల్ బి ఎంకరేజ్డ్ టు ఆపరేట్ ఇన్ ఇండియా. సీ హియర్ similarly selected universities such as those from among the top 100 universities. The policy says that similarly selected universities such as those from among the top 100 universities in the world shall be encouraged to operate in India. సో ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేసేటువంటి యూనివర్సిటీస్ని బయట దేశాల్లో శాఖలు ఓపెన్ చేసే విధంగా, అదేవిధంగా బయట టాప్ 100 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో బయట దేశాల్లో ఉన్నటువంటి టాప్ 100 యూనివర్సిటీస్ మన దేశంలో కూడా శాఖల్ని ఓపెన్ చేసే విధంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫైనల్లీ ద పాలసీ సేస్ దట్ ద సెంటర్ అండ్ స్టేట్ షెల్ వర్క్ టుగెదర్ టు ఇంక్రీజ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్. అంటే మనం విద్య పైన ఖర్చు పెట్టేటువంటి ఏదైతే ఉందో ఆ ఖర్చుని 6%కి తీసుకెళ్లాలని, 6% ఆఫ్ జీడిపి 6%కి తీసుకెళ్లాలని మనం ఒక ఎయిమ్గా పెట్టుకున్నాం. ఏది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు 6% జీడిపి లోపల 6% అనేటువంటి విద్య పైన మనం ఖర్చు పెట్టాలనేటువంటి మరొక లక్ష్యాన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే 4.43% ఉంది, ఇప్పుడు మనం విద్య పైన ఖర్చు పెడుతున్నటువంటిది 4.43% ఆఫ్ జీడిపి. ఆ 4.43%ని మనం 6% వరకు తీసుకెళ్లాలనేటువంటి మరొక అంశాన్ని కూడా
నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ అనేటువంటిది క్లియర్‌గా మనం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది ఓవరాల్‌గా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ పైన ఒక వ్యూ. మళ్ళొకసారి క్లియర్‌గా వీడియో వినే ప్రయత్నం చేయండి. ఒక్కొక్క పాయింట్‌ని నోట్ డౌన్ చేసుకోండి. డెఫినిట్‌గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల క్వెషన్ ఉండేటువంటి అవకాశం ఉంది. థాంక్ యూ ఎవ్రీవన్.